రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డులతో పాటుగా చైర్పర్సన్లు, మేయర్ పదవులకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్ నిర్ణయించింది. బీసీలకు 38, చైర్పర్సన్కు 3, మేయర్ పదవుల స్థానాలు బీసీలకు కేటాయించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగర మోగనున్నది. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా సర్కార్ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాష్ట్రంలో 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పురపాలక శాఖ అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి నెల 17వ తేదీకి సంబంధించి కూడా ఏ స్థానాలకు, ఏ వర్గాలకు కేటాయిస్తారని పైన కూడా పూర్తి స్థాయిలో టీపోల్ ఒక వెబ్సైట్ లో టీపోల్ వెబ్సైట్ సంబంధించి కూడా పొందుపరచనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. నిన్న ఉత్తర్వులకు సంబంధించి కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉన్నది. ప్రధానంగా 10 ప్రధాన కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ సహా రిజర్వేషన్లు చూస్తే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి కూడా ఒక్కొక్క ఏదైతే చొప్పున కూడా కేటాయించారు. బీసీ వర్గాలకు మొత్తం 3 కార్పొరేషన్లను కేటాయించారు. అందులో 2 జనరల్, 1 మహిళలకు సంబంధించి కూడా కేటాయించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మహిళలకు సంబంధించి కూడా 4 నగరాలకు సంబంధించి కూడా మహిళలకు కేటాయించడం కూడా ప్రథమసారి అని చెప్పొచ్చు. 121 మున్సిపాలిటీలకు 101 మున్సిపాలిటీలో ఎస్సీలకు సంబంధించి కూడా 5, ఎస్సీలకు సంబంధించి కూడా 17, బీసీలకు సంబంధించి 38 స్థానాలను కూడా కేటాయించారు. మిగిలిన 61 స్థానాల్లో 31 మహిళలకు, అలాగే 30 జనరల్ విభాగాలకు కేటాయిస్తూ కూడా ఇక నిన్న పురపాలక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా 50% రిజర్వేషన్ కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా 50% పరిమితి మించకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంట్లో ప్రధానంగా బీసీలకు సంబంధించి కూడా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ఇక రిజర్వేషన్లను కేటాయించిన నేపథ్యం ఉంది. ఇక ఎస్సీ సంబంధించి కూడా మొన్న నిర్వహించిన 2024 సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే గణాంకాలను కూడా ప్రతిపాదికను కూడా తీసుకొని వార్డుల రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, ఎస్సీ తర్వాత ఎస్టీ అనంతరం బీసీ పద్ధతిలో జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ జనాభా నిష్పత్తి ప్రకారం కూడా కేటాయించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఏదైతే ఎన్నికల నగారా మోగిందని చెప్పొచ్చు. రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు నిన్న అధికారికంగా ప్రకటించారు. ఇక 2011 జనాభా లెక్కల ఆధారితంగా డెడికేషన్ కమిషన్ సిఫారసుకు అనుగుణంగా కూడా బీసీ రిజర్వేషన్లను కేటాయించడం జరిగింది. ఇక అన్ని కేటగిరీలో మహిళలకు 50% సీట్లను రిజర్వేషన్ చేశారు. ఇక మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 7 అలాగే 28, 29 ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు కూడా పురపాలక శాఖ వెల్లడించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కూడా ఇక జిల్లా అధికారులు కావచ్చు, మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆమె ఏదైతే వీడియో సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉండాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి అన్ని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి కూడా ఈ జీవో ఆధారితంగా ఏదైతే నిన్న అధికారికంగా ప్రకటించారో రిజర్వేషన్లు, ఇక వారికి అనుగుణంగా కూడా వార్డుల సంబంధించిన రిజర్వేషన్లు కూడా పొందుపరచాలని కూడా ఆమె చెప్పడం నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా దాంట్లో బీసీలకు అత్యధికంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 వార్డులకు గాను 26 వార్డులకు సంబంధించి బీసీలకు రానున్న నేపథ్యం అయితే ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 వార్డులకు 24 బీసీలకు దక్కాయి. అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 వార్డులకు గాను 7 వార్డులకు సంబంధించి కూడా బీసీలకు కేటాయించడం జరిగింది. రామగుండంలో 60 వార్డులకు గాను 16 వార్డులకు సంబంధించి కూడా బీసీలకు దక్కడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మొత్తం 300 వార్డులకు గాను 122 సంబంధించి కూడా బీసీలకు కేటాయించడం జరిగింది. మొత్తంగా రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు ఏదైతే 2024 డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కూడా కేటాయించడం జరిగింది. మొత్తంగా 50% రిజర్వేషన్లు మించకుండా కూడా మొన్న ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏ విధంగా ఖరారు చేశారో వాటికి అనుగుణంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక దీనికి ఏదైతే ఈ నెల 16వ తేదీకి సంబంధించి కూడా టీపోల్లో పూర్తి స్థాయిలో వివరాలు పొందుపరచనున్నారు. దాంతో పాటుగా ఇక అంతా అధికారులను కూడా ఇప్పటికే ఈసీ సమాయత్తం చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక అన్ని సంబంధించిన వివరాలు కావచ్చు, బ్యాలెట్ సంబంధించి కావచ్చు,
ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ డేటా అంతా కూడా 16వ తేదీన ఈ పోల్లో పొందుపరచాలని కూడా ఇప్పటికీ ఎన్నికల కమిషనర్ సంబంధించిన జిల్లా కలెక్టర్ కి అలాగే అధికారులను కూడా ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ నెల 20వ తేదీకి సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికల సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.